అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ మామిడికాయ పచ్చి పులుసు అండి. ఈ విధంగా మామిడికాయతో పచ్చి పులుసుని ఒక్కసారి తయారు చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సీజన్లో మామిడికాయలు ఈజీగా దొరుకుతాయి కాబట్టి మామిడికాయతో పచ్చి పులుసుని ఒక్కసారి ఇంట్లో తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఈ మామిడికాయ పచ్చి పులుసు కోసం ముందుగా మామిడికాయలను నీట్గా వాష్ చేసుకున్నది తీసుకోవాలి. ఈ పచ్చి పులుసుకి మామిడికాయ కొంచెం పుల్లగా ఉండేది తీసుకుంటే మనం తయారు చేసే పచ్చి పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మామిడికాయను తీసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక జాలు గరిటె పెట్టుకొని అందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న మామిడికాయను వేసుకొని బాగా కాల్చుకోవాలి. ఈ విధంగా మామిడికాయను రెండు వైపులా తిప్పుతూ మంచి కలర్ వచ్చేంత వరకు బాగా కాల్చుకోవాలి. ఈ విధంగా కాల్చుకోవడం వల్ల పచ్చి పులుసు చాలా స్మోకీ ఫ్లేవర్తో మంచి టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదండి, ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ మామిడికాయను పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే గరిటె మీద ఒక 3 పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చిని కూడా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా కాల్చుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా కాల్చుకున్న పచ్చిమిర్చిని కూడా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా కాల్చుకున్న మామిడికాయలను పచ్చిమిర్చిని తీసుకొని బాగా చల్లార్చుకోవాలి. ఈ విధంగా బాగా చల్లారితేనే మామిడికాయ మీద ఉండే తోలు ఈజీగా వస్తుంది. అవి చల్లారే లోపల ఈ పచ్చి పులుసులోకి ఒక పొడిని తయారు చేసుకుందాం. అందుకోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ఇవన్నీ బాగా దోరగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో 2 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పొడిలాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కాల్చి పక్కన పెట్టుకున్న మామిడికాయ బాగా చల్లారుంటుంది. ఈ విధంగా బాగా చల్లారితేనే మామిడికాయ మీద ఉండే పీలంతా ఈజీగా వస్తుంది. ఈ విధంగా మామిడికాయ మీద ఉండే తోలంతా తీసుకొని ఒకసారి బాగా వాష్ చేసుకొని మామిడికాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మిక్సీలో ఈజీగా గ్రైండ్ అవుతుంది. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మామిడికాయ ముక్కలను కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న మామిడికాయలు, కాల్చుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫైన్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులోకి గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి, మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మామిడికాయ పేస్ట్ని కూడా ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు పచ్చి పులుసుకి తగినన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ అనేది మీరు తినే పులుపును బట్టి ఎక్కువ తక్కువ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ టేస్ట్ చూసుకుంటూ తగినన్ని వాటర్ని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోకి 1 మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా చాప్ చేసుకున్నది వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకోవడం వల్ల పచ్చి పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. అందులోనే సన్నగా చాప్ చేసుకున్న కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ స్టేజ్లోనే సాల్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చి పులుసులోనికి పోపును తయారు చేసుకుందాం. అందుకోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అందులోనే 3 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచుకున్నది వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని మనం ముందుగా తయారు చేసుకున్న పచ్చి పులుసులోకి యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే మామిడికాయ పచ్చి పులుసు రెడీ. ఈ మామిడికాయ పచ్చి పులుసు చింతపండు పచ్చి పులుసు కంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇదే విధంగా ఒక్కసారి ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మమ్మ చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియోని కొత్త వారు ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.